की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर कांग्रेस पार्टी हल्के असम्बली महबूब नगर के पार्टी लीडर्स और वर्करों की मीटिंग मुस्तखर के JJR फंक्शन हॉल में मुनाकिद हुई, जिसमें मेहमान खुसूसी की हैसियत से CWC मेंबर चला वंशी चंद रेड्डी ने शिरकत करते हुए अपने खिताब में बीजेपी कौमी नायब सदर DK अरुणा को शदीद तनकीद का निशाना बनाया। उन्होंने कहा कि जब वो कांग्रेस पार्टी में थी वो 2018 का इलेक्शन उसी सूरत में लड़ने की बात कही जब उन्हें 15 करोड़ रुपए दिए जाएंगे। वो इस मामले पर खुदा की कसम खाने को तैयार हैं। सियासत के लिए मजहब का इस्तेमाल करने पर बीजेपी लीडरों पर तनकीद की। 2018 లోక్సభ ఎన్నికలప్పుడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్నది గాంధీ భవన్. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం అంటే ఆ రోజు సమావేశం జరుగుతున్నది లోక్సభ అభ్యర్థులని డిసైడ్ చేయడానికి గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి సమావేశం. జర పాత్రికేయ మిత్రులు శ్రద్ధగా వినాలి విషయం. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అంతర్గత సమావేశంలో జరుగుతున్నటువంటి విషయాలు బయటికి చెప్పకూడదు, నాకు ఆ సంస్కారం ఉంది. కానీ అయినా కానీ ఈ విషయం ప్రత్యేక పరిస్థితుల్లో చెప్తున్నాను కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్తూ, ఆనాడు నేను ఇవాళ ఎవరైతే ఆ పోస్టర్ల మీద మరి నరేంద్ర మోడీకి దండం పెడుతుండ్రో రాముడికి దండం పెడుతుండ్రో కానీ వాళ్ళకి సూటిగా సవాల్ విసురుతున్నా. ఇవాళ నిజంగా రాముడు అంటే నీతికి నిజాయితీకి ధర్మానికి మారు పేరు రాముడు. నేను నీతిగా నిజాయితీగా ఉంటా, ధర్మాన్ని పాటిస్తా. నేను రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా, 2018 లోక్సభ ఎన్నికల ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇవాళ 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి, ఆ పెద్ద మనిషి నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తేల్చుకుందాం. మహబూబ్ నగర్లో రాముడంటే ధర్మానికి మారుపేరు, నిజానికి మారుపేరు, నీతి నిజాయితీకి మారుపేరు. నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా, పేరు కూడా చెప్తున్నా. DK అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా? మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను ఆ DK అరుణ గారికి వాళ్ళ సవాల్ విసురుతున్నా. మీరు రాముడి భక్తురాలా, నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పింది అబద్ధమని మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా, మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, మక్తల్లో కానీ, జడ్చర్లలో కానీ, షాద్ నగర్లో కానీ, కొడంగల్లో కానీ, దేవరకద్రలో కానీ, నారాయణపేటలో కానీ, వినోదన్న గద్వాల్ అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను ఇవాళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను. నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అలానే ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తామని, రానున్న లోక్సభ ఎన్నికలు కానీ, రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ కోసం పడతామని మీరందరూ ఈరోజు శపథం పొందినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ,
మరొకసారి మీ అందరూ కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తిని, అభివృద్ధి పరచుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని శాసనసభ్యునిగా ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్.